ఈ లోకంలో ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది. మహా అయితే నీ బ్యాటరీ ఎంత? 60 ఏళ్ళు. సరే 70 వేసుకో. ఇంకొంచెం బలం ఉంటే 80 వేసుకో. ఆ తర్వాత బ్యాటరీ ఉండదు, అయిపోతుంది. దానికే ఎంత మెరిసిపాటు, ఎంత అహం కోసం, హెచ్చు కోసం, పలుకుబడి కోసం, ప్రాధాన్యత కోసం, కుర్చీ కోసం, నా మాట నెగ్గాలి అన్న ఇగో కోసం, ఇంట్లో సొంత భార్యాభర్తల నడుమ, పిల్లలు తండ్రుల నడుమ, పిల్లలు తల్లుల నడుమ, సమాజములో పొరుగువారి నడుమ లేనిపోని అక్కరకు రాని పనికి రాని వైషజాలు. ఆ వైఖరి దేవుని వైఖరి కాదు. ఆ వైఖరి ఈ లోక మర్యాద యొక్క వైఖరి. ఈ క్రీస్తు సృష్టికర్త అయ్యుండి, అన్నిటినీ చేసిన వాడయ్యుండి, తన్ను తాను రిక్తునిగా చేసుకునే వైఖరి. అన్నీ ఉన్న కుండ అయినప్పటికీ దాసుని పోలికగా వచ్చాడు. దాసుడు అంటే ఎవరంటే, ఆ రోజుల్లో తనకంటూ ఒక చిత్తం ఉండకూడదు. తన యజమాని చెప్పిందే చేయాలి. తన యజమాని భోజనానికి కూర్చుంటే తువాలు కట్టుకొని, చేతిలో ఒక తువాలు పెట్టుకొని, తన యజమాని దగ్గర వంగి, మీకు ఇంకేమైనా తీసుకురమ్మంటారా, ఏమైనా చేయమంటారా, ఏమైనా తాగుతారా, ఏమైనా తింటారా అని అడిగేవాడు దాసుడు. యజమాని తిన్న తర్వాత తింటాడు. యజమాని తిన్న తర్వాత మిగిలితే తింటాడు. దాసుడు యజమాని పడుకోక ముందు పడుకోడు. దాసుడు యజమాని అలసిపోతే యజమానికి తన ఒంటికి కావలసినటువంటి కంఫర్ట్నిస్తాడు. ఇవన్నీ చేసేవారు ఆ రోజుల్లో దాసుడు. బేసిక్గా చెప్పాలి అని అంటే, మన భాషలో దాసుడు అన్నదానికి మన ఇంట్లో పనివాడు. ఇప్పుడు మన ఇంట్లో పనివారిని కూడా మనం అలా చూడం. కానీ సృష్టికర్త అయినటువంటి క్రీస్తు, సృష్టిని నడిపించేటటువంటి క్రీస్తు మన కోసం ఆయన వైఖరి ఏమిటి అంటే, దాసుని స్వరూపమును దాల్చి ఎంత తగ్గించుకోవటం అనంటే, సిలువ మరణము పొందినంతగా తగ్గించుకోవటం. సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగింది, ప్రతి నాలుక ఆయనను ప్రభువు అని చెప్పింది.